శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో నవంబరు 15వ తారీఖు శుక్రవారం. ఈరోజు మరి చతుర్దశి తిథి ఉదయం 6:19 వరకు ఉంటుంది. తదనంతరం పౌర్ణమి. ఈ పౌర్ణమి కూడా అర్ధరాత్రి మనకి 2:59 వెళ్ళిపోతుంది. అంటే తెల్లవారితే 16వ తారీఖు కనుక మనకి వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు మనకి తిథిద్వయం వచ్చింది అని అర్థం. అంటే ఇటు చతుర్దశికి ఉదయాన్న ఉంటుంది, ఆ వెంటనే పౌర్ణమి కూడా ఉంటుంది. కనుక కార్తీక పౌర్ణమికి చేయవలసిన విధి విధానాలన్నీ కూడా మనం ఈరోజే నిర్వహించవలసి ఉంటుంది. అంటే వివిధ దేవాలయాల్లో మరి మనం దీపాలు పెట్టడం కానీ, తర్వాత మరి జ్వాలాతారణం వంటి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొవాలనుకుంటే కానీ, ఏవైనా సరే కార్తీక పురాణం అంటే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఈ శుక్రవారం నాడే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఏదైనా సరే ఒక శివాలయ సందర్శన కానీ, విష్ణువాలయ సందర్శన కానీ చాలా మనకి మేలు చేస్తుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు, కానీ ఏదైనా సరే మూత్ర వ్యవస్థ లేదా అంతర్యేంద్రియాలకి సంబంధించిన వాటిల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఏదైనా పని మొదలెట్టాలి అనుకుంటే కనుక దాన్ని ఈరోజైతే మీరు నిరభ్యంతరంగా చేపట్టవచ్చు. స్నేహితులతో మీ యొక్క చర్చలు ఫలవంతం అవటం అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా కూడా కొంతవరకు పురోగతి సాధించగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఖర్చులు అధికంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తప్పనిసరి అయితే తప్ప సాధ్యమైనంత వరకు ఖర్చుల్ని వాయిదా వేయటం అనేది చెప్పదగిన సూచన. ఆడవాళ్ళు లేదా మన అమ్మగారు ఏదైనా సరే ఇంట్లో ఉండే స్త్రీల మూలకంగా కొంతవరకు సమస్యలు ఎక్కువయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పుణ్యకార్యాచరణకి మీరు చూపే శ్రద్ధ ఏదైతే ఉంటుందో ఆ శ్రద్ధ తగినంత ప్రోత్సాహం లభించలేకపోవటం అనేది మీకు మనసులో వెలితిగా అనిపిస్తుంది. కానీ మీలో ఉండే సహజసిద్ధమైన మొండితనం వల్ల ఎలాంటి పనులైనా సరే మొత్తానికైతే చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతము లాభకరంగా సంతృప్తికరంగానే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా అదే రీతిలో ఉండటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ప్రేమ పెళ్ళి లేదా ఆ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు వారి వారి యొక్క మనోరథాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ఈ ఎంతో కొంత విజయం పొందే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక సంతాన విషయాల్లో కూడా అభివృద్ధి లేదా వారి పరంగా కొంత శుభవార్తలు వినే పరిస్థితులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఉద్యోగుల్లో అదేవిధంగా ఎక్కువ బాధ్యతలు మీ చుట్టుముట్టే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకుందాము అనుకున్నప్పటికీ కూడా ఈ మానసిక స్థితి క్షణం ఉన్నట్టు క్షణం లేకపోవటం అనేది మీకు కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఏవైనా సరే కొత్తగా మీరు ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా ఇలా కొనుగోలు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈరోజైతే కనుక మీరు సమర్థవంతంగానే పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగంలో మార్పుల కోసం ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీకు వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు గోచరం వస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల ఏవైనా సరే కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు, కొత్త వార్తలు వినగలుగుతారు. ఇక ధార్మిక భక్తి కార్యక్రమాల్లో ఈరోజు ఎక్కువ దృష్టి పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
కన్యా రాశి వారైతే గనుక ఈరోజు కూడా నిన్నట్లాగానే తగినంత జాగ్రత్తగానే వెళ్ళవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఈ లాభస్థానంలో కుజుడు వక్రి మనకి నీచపడి ఉండటం. తర్వాత ఎవరైతే మనకి ముఖ్యమైన రాశ్యాధిపతి ఉంటాడో ఆయన ఇంకా శత్రుక్షేత్రంలోనే ఉండటం వల్ల మనకి మన మనసు మనం చెప్పిన మాట వినకపోవటం, మనకి నచ్చని పనులే ఎక్కువగా పదే పదే పునరావృతం అవటం, దీనివల్ల మనసుకి విశ్రాంతి లేకపోవటం అనేదైతే ఎక్కువగా కనిపిస్తుంది. భర్త భార్య మాట వినడు, భార్య భర్త అడుగుజాడల్లో నడవదు. ఇంట్లో పరస్పరం కూడా ఒక సయోధ్య అనేది కరువయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబ్బొకటే మనకి అన్నిటికీ మరి మేలు కాదు అనేది ఈరోజు మరింత స్పష్టంగా తెలుసుకుంటారు. బంధుమిత్రుల ద్వారా గుణపాఠాలను నేర్చుకుంటారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏదైనా సరే ఒక పని తలపెట్టినప్పుడు ఆ పనుల్లో మీదైన శైలిలో ముందుకెళ్ళిపోతారు. కొత్తగా ఏదైనా సరే వ్యాపారాలు మొదలెట్టాలనుకునే వాళ్ళకి ఈరోజు అనుకూలకంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఇక కడుపుకి సంబంధించినవి కానీ, జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి కానీ కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే తలెత్తుతాయి. తర్వాత అతిగా శీతలమైన పదార్థాలు కొంతవరకు దూరంగా ఉంచడం అనేది మంచిది. వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క మన్నన అదే రీతిలోనే కొనసాగటం అనేదైతే కొంత మేలు చేస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మీరు మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఒక మార్గం అయితే ఏర్పడుతుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైనా పెళ్లి కోసం కనుక ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంటే కనుక ఈరోజు మరి ఇటు జ్యేష్ఠ నక్షత్రం వారికి, అనురాధ నక్షత్రం వారికి చాలా చక్కటి కాలంగా చెప్పవలసి ఉంటుంది. కనుక వారి వారి యొక్క ప్రయత్నాలని బలంగా మరి కొనసాగించడం, లేదు ఎవరైనా సరే కొత్తగా వివాహ వేదికల్లో మీ యొక్క పేర్లు నమోదు చేయించుకోవాలి అనుకుంటే కనుక దానికి ఈరోజు అనుకూలకంగా ఉంటుందని మనం చెప్పవలసి ఉంటుంది. ఇక ఖర్చుతో కూడిన శుభాలు అంటే ఏదైనా సరే వాహనాలు తీసుకోవడం కానీ, భూములు కొనిచేయడం కానీ, ఇలా కొత్త ఖర్చుతో మనం ఏదైతే ఒక ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తామో ఆ ఖర్చుతో కూడిన శుభాలు అయితే ఈరోజు జరిగే పరిస్థితులు అయితే లేకపోలేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వాళ్ళైతే కనుక ఈరోజు కూడా మీరు యొక్క తీసుకునే నిర్ణయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏది ముందు చేయాలో, ఏది వెనక చేయాలో ఒక స్పష్టమైన విధానం లేకపోవటం వల్ల కూడా కొంత ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. చివరి నిమిషం దాకా మనం పనులన్నింటినీ వాయిదా వేసుకొస్తే చివరి కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఎక్కువగా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అందులో నిన్నట్లాగానే ఎంతో కొంత ఇంటి నుంచి ఏదైనా సరే కొంత వ్యతిరేకత తొంగి చూసే పరిస్థితి అయితే లేకపోలేదు. మానసికంగా మనం ఎంత ప్రశాంతంగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా అందుకు ఉండని వ్యక్తులు మనకి దృష్టిలోకి రావటం, తద్వారా మనం మానసికంగా చింత పెంచుకోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఖర్చులు కూడా మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టుగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా భూములు, ఇల్లులు కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు నెరవేర్చుకోవడానికి మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా వరకు కొంత ఉపశమనం లభించే పరిస్థితి కనిపిస్తుంది. గత 4-5 రోజులుగా ఏవైనా సరే చిక్కుల్లో మీరు ఉంటే కనుక ఆ చిక్కుల నుంచి ఈరోజు ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యక్తి సహాయ సహకారాలతో మీరు బాగా ఇబ్బంది పడే అంశాల నుంచి బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక సంతానపరంగా కూడా ఏవైనా సరే శుభవార్తలు వింటారు. ఇక మీడియేటర్గా ఉండి చేసే పనులు ఎవరికైనా ఉంటే కనుక ఈ రాశిలో జన్మించి వారి పనులు ఈరోజు ఎంతో కొంత ప్రయోజనాత్మకంగా సాగచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు కూడా మరి
ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మాట మనం ఎంత మృదువుగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన తడబాటుకి లోనయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద వ్యక్తుల యొక్క సహాయ సాంగత్యాలతో మీకు ఆనందపు క్షణాలు మిగలటం అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇక పార్ట్నర్‌షిప్ వ్యవహారాలకి ఈరోజు దూరంగా ఉండటం అనేది మంచిది. సంతానపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు పునరావృత్తమయ్యే అవకాశాలైతే లేకపోలేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.